ప్యానెల్లో ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది భారతదేశ రాజకీయంలోనే ఒక సెన్సేషనల్ బిగ్గెస్ట్ స్కామ్, మెగా స్కామ్ అనొచ్చు దీన్ని. పెద్ద స్కామ్ ఇది. ఎందుకంటే ఢిల్లీలో 110 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లోనే సీఎం లోపల పోయాడు. ఇది వీళ్ళు సుప్రీం కోర్టులో వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ లోనే సుప్రీం కోర్టే ఒక చోట చెప్తున్నది అనమాట. ఉమ్, ఉమ్, Particularly taking note of the accusation that rupees 3,200 crores were said to be collected ఉమ్, toward kickbacks for liquor syndicate. అంటే సుప్రీం కోర్టు తన యాంటిసిపేటరీ బెయిల్ రిమార్క్స్ లో ప్రైమరీగానే వాళ్ళకున్న సమాచారం మేరకు 3,200 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించినటువంటి కేసు ఇది. దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు lenience in the grant of anticipatory bail. Consequently, the petitioner lacking merits and dismissed. వీళ్ళు వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ సుప్రీంకోర్టు ఈ విధమైన రిమార్క్స్ చేసి వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వదగిన వ్యక్తులు కాదు అని చెప్పింది. 3,200 కోట్లు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఒక 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 డిపార్ట్మెంట్ లో 3,200 కోట్ల రూపాయల స్కామ్. దీంట్లో మొత్తం బ్రెయిన్ ఈరోజు ఆయన గోవిందప్ప బాలాజీ ఎట్లా నటిస్తున్నాడంటే స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ మాదిరి అమాయకంగా పెట్టున్నాడు ఫేస్ ఆయన. కానీ ఒరిజినల్ గా హీస్ ఏ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్. చిత్తూరు జిల్లా వాసి కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ ఎవరైనా ఉంటే గోవిందప్ప బాలాజీ. ఎవరు అతను? ఈ లేచినటువంటి బెయిల్ పిటిషన్లు చూడండి, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము సీఎం ఆఫీస్ లో కేవలం సెక్రటరీలు మాత్రమే, అంటే ఆయన పంచాయతీ సెక్రటరీ అనుకున్నాడు లేకుంటే చీఫ్ మినిస్టర్ సెక్రటరీ అనుకున్నాడు నాకు తెలియదు. సీఎం ఆఫీస్ లో సెక్రటరీ అంటే అంత ఆషామాషి వ్యవహారం కదా. మేము చూసేటువంటి డిపార్ట్మెంట్ ఏంటి? ఫైనాన్స్, ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, ఎనర్జీ, టూరిజం, ఈ సబ్జెక్ట్స్ చూసామో కానీ మేము ఎక్సైజ్ పాలసీస్ మేము చూడడం, మాకు సంబంధం లేదు అని వీళ్ళిద్దరు బెయిల్ పిటిషన్లు చెప్పున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మొత్తం స్కామ్ కి ఆది అంతం మొత్తం కూడా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సెక్రటరీ గారు, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ అండ్ వాసుదేవ్ రెడ్డి ఎండి ఉమ్, ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్, వీళ్ళందరూ ఉమ్, దీన్ని తవ్వుకుంటూ వస్తుంటే దీని వెనకాల ఆది పురుషుడు వచ్చి కసిరెడ్డి రాజిరెడ్డి, మూల పురుషుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీ సాక్షి కంపెనీ ఆడిటరు, భారతీ సిమెంట్స్ ఆడిటర్, మొత్తం ఈ విజయసాయి రెడ్డి ప్లేస్ లో ఆయనే పోయాడు ఆడిటర్, వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి మొత్తం ఆయన కీ రోల్ దీంట్లో. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యండి. అది ఎంటర్ అయిన తర్వాత అరెస్ట్ తెలిసిపోయింది, క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఒక బెదిరించే స్ట్రాటజీ తీసుకున్నాడు, పాదయాత్ర చేస్తున్నా నేను అంటే. అప్పుడు కూడా ఆయన అరెస్ట్ అయింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తుండగా అరెస్ట్ చేసినారు ఆయన్ని సిబిఐ. ఇప్పుడు కూడా నేను పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నన్ను ప్రజలను వెళ్ళనీయకుండా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కొత్త స్ట్రాటజీ తీసుకుంటాడు. ఏం సందేహం లేదు, అదే ఆయన ప్లాన్ కూడా. దానికి తగినట్టు ఇంకో చోటా నాయకులు ఉంటారు కదా, ఇంకో వాళ్ళు కూడా ఎత్తుకుంటారు. అన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు అరెస్ట్ మీరు మీకుండదా జీవో 1 ఇవన్నీ గత ప్రభుత్వంలో పెట్టారు కదా, జీవో 1, 30 యాక్టింగ్ ఏదో మైకులు మాట్లాడడానికి వీల్లేదు, స్టూల్ లాక్కున్నారు, ఇవన్నీ చేశారుగా మరి గత ప్రభుత్వం. జీవో నెంబర్ 1. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్, కక్ష సాధింపులే చేయాలని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ వాళ్ళ పార్టీ నాయకులు కక్ష సాధింపులు చేయాలనేది ఉద్దేశం కాదు, వారు చేసిన వ్యవహారం గురించి చెప్తున్నాం. ఉంటే మాకు ఆ ఆలోచన ఉంటే ఆయన రోడ్డుపైకి రాలేడు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన తిరుమలలో తొక్కిసలాట జరిగిందని చెప్పి వైకుంఠ ఏకాదశి రోజు నేరుగా వచ్చాడు, స్విమ్స్ ముందు నిలబడ్డాడు, మమ్మల్ని తిట్టాడు, మళ్ళీ పోయాడు. మొన్న జవాన్ చనిపోతే నేరుగా వచ్చాడు, మమ్మల్ని తిట్టాడు, మళ్ళీ వెళ్ళాడు. రాష్ట్రంలో మమ్మల్ని గత 5 సంవత్సరాలు ఆ విధంగా తిరగనేయలేదు కదా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు బయట రానిలేదు కదా. సరే, దిస్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్, పక్కన పెట్టేద్దాం. దీన్ని లిక్కర్ స్కామ్ లోకి వద్దాం. ఇది తవ్వుకుంటూ పోతూ ఉంటే చూడండి, అవినాష్ రెడ్డి కుటుంబం కూడా వస్తుంది దీనిలోకి. నీతో సొంత తమ్ముడు కదా, నీ చిన్నాయన కొడుకు కదా. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ సార్, గోవిందప్ప బాలాజీ ఇస్ ఎ క్రూషియల్ మ్యాన్. అతన్ని కాస్త డీటెయిల్ గా ఇంటరాగేట్ చేస్తారు.
తప్పకుండా నేను చెప్తున్నాను కదా, తాడేపల్లిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలందరూ బయట వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినటువంటి అందుకేనా ఈవినింగ్ గోవిందప్పకి ఏం తెలియదని చెప్తున్నారు? గోవిందప్ప అమాయకుడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను చెప్పాను కదా, ఆయన ఫేస్ స్వాతి సింహనాలు కమలాసన మాదిరి ఇటు పెట్టారు కానీ మోస్ట్ డేంజరస్ నాకు తెలుసు. వీళ్ళందరూ చూడండి సార్, ఈ క్రిమినల్స్ అందరూ బాగా చాలా అమాయకంగా ఉంటది, నవ్వులు నవ్వేది, చిరునవ్వులు చిందించేది. వీళ్ళు చూస్తా ఉంటే ఏదో పెద్ద దేశ స్వతంత్ర సమర మాదిరి బిల్డప్లు ఇస్తారు వీళ్ళు. ఆ, జగన్మోహన్ రెడ్డి కూడా చూడండి, పోతాడు ఇట్ అంటాడు నవ్వుతాడు, కానీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్కామ్. దాదాపు 13 కేసులు నిందితుడు అతను, వైట్ కాలర్ క్రిమినల్. ఏ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి చూడండి, అతని చరిత్ర ఒకసారి చూడండి. ఉమ్, ధనంజయ రెడ్డి చూడండి, వీళ్ళ చరిత్ర అంతా ఒకసారి తోవండి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చినటువంటి చరిత్ర దగ్గర నుండి, అంటే వీళ్ళు పాత నేరస్తులే అనమాట, బాల నేరస్తులు అంటారే ఆ విధంగా పుట్టినప్పటి నుండి నేరాలకు అలవాటు పడినటువంటి బ్యాచ్ ఇది, బాల నేరస్తుల బ్యాచ్ ఇది. ఉమ్. ఎప్పుడు ఎంఆర్ఓ ఉన్నప్పుడే నువ్వు నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చావంటే, నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి నకిలీ పాస్పోర్ట్లు ఇవ్వడానికి